మా వదిన మర్దల్లం అందరం కలిసి ఈ శ్రీవారి సేవ చేసుకోవడానికి వెళ్ళాము. నాకు ఎందుకు ఓపిక లేదో వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. నమో వెంకటేశాయ. నెక్స్ట్ టెంపుల్ జపాలికి వెళ్తున్నాము అందరము. తిరుమలలో తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి శ్రీ జపాలి హనుమాన్ మందిర్ అనమాట. ఇది నమో వెంకటేశాయ. జపాలి హనుమాన్ మందిర్కి వచ్చాము. చాలా ఉన్నాయి, వీడియోస్ అన్ని కూడా ఛానల్లో వస్తాయి. నమో వెంకటేశాయ. నెక్స్ట్ టెంపుల్ జపాలికి వెళ్తున్నాము అందరము. వెంకొస్తున్నారు, ముందు వెళ్తున్నారు. ఇదంతా కూడా జపాలి. ఆంజనేయ స్వామి ఇక్కడే పుట్టారని చాలామంది చెప్తుంటారు. ఇంకో ప్లేస్ని కూడా చెప్తుంటారు, ఎంతవరకు నిజం తెలియదు. కానీ ఇక్కడ హనుమంతుడు చాలా చాలా మంచి ప్లేస్, ఇక్కడ చాలా శక్తివంతమైన ప్లేస్ అనమాట. సో ఆంజనేయ స్వామి ఇక్కడే పుట్టారని అయితే చాలామంది చెప్తుంటారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. నాకు ఒకవేళ అది రాంగ్ అయితే కింద కామెంట్ అనేది చేయండి. సో వచ్చేసింది జపాలి. టీటీడీ వాళ్ళు కూడా ఇక్కడే ఆంజనేయ స్వామి పుట్టాడని అయితే ప్రూవ్ చేశారనమాట. అంజనీమాత 12 ఏళ్ళు ఇక్కడ తపస్సు చేసి హనుమంతునికి ఇక్కడే జన్మనిచ్చిందని అయితే చెప్తూ ఉంటారు. సో ఒక 1/2 కిలోమీటర్ మనం నడుచుకుంటూ రావాలండి. వెహికల్స్ అన్నీ కూడా కింద పెట్టేస్తారు. పైకి వచ్చిన తర్వాత ఇంకా అక్కడ నుండి మళ్ళీ మెట్లు ఉంటాయన్నమాట. సో మెట్లు ఎక్కుతూ మళ్ళీ పైకి అయితే వెళ్ళాలి. దట్టమైన అడవిలో అయితే ఈ జపాలి ఆలయం అనేది ఉంటుంది. జపాలికి వచ్చినప్పుడు ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఇది ఉడతనే కింది వరకు వచ్చింది చూడండి. తీసుకొని పైకి వెళ్తుంది. త్రేతాయుగంలో సీతారాముల వారు ఇక్కడ వచ్చి కొద్ది రోజులు ఉండి ఇక్కడ ఉన్న కోనేరులో స్నానం చేశారని కూడా చెప్తూ ఉంటారండి. ఈ ఆలయానికి ఎదురుగా ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో రాముల వారు స్నానం చేశారని చెప్తూ ఉంటారు. అందుకని ఈ కోనేరుకి రాములవారి గుండం అని పేరు కూడా ఉందన్నమాట. ఈ ఆలయానికి వెనకల ఇంకొక కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో సీతమ్మ వారు స్నానం చేశారంటండి. సో చాలా చాలా పవర్ఫుల్ అండి. లోపలికి వెళ్ళడానికి మనకి కెమెరాస్ చూపించడానికి పర్మిషన్ లేదనమాట. ఈ జపాలి హనుమంతుని టెంపుల్ ముందర ఒక చెట్టు అనేది ఉంటుంది. చెట్టుకి మొత్తం అంతా కూడా వినాయకుని ప్రతిరూపం అనేది ఉంటుందండి. న్యాచురల్గా ఫామ్ అయిందనమాట. అంతా కూడా చందనం పెట్టారు. సో దానికి కాయిన్స్ పెట్టి పాడు చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు అలాంటి పనులు ఎప్పుడు కూడా చేయొద్దండి. న్యాచురల్గా ఫామ్ అయింది అది. మనకి ఇక్కడ స్వామి దర్శనం అనేది ఆ వినాయకుడి రూపంలో చేసుకోవచ్చు అనమాట. సో చాలా బాగా అనిపించింది అది చూసిన తర్వాత. అందరం కూడా దర్శనాలు చేసుకొని బయటకు వచ్చాము. లోపల మనకి ఫోన్స్ కెమెరాస్ ఏమి కూడా పర్మిషన్ లేదు. సో లోపల ఏమి మీకు చూపించలేకపోయాను. చాలా పవర్ఫుల్ హనుమంతుడు అండి. ఇక్కడ చాలా మంచి అనిపించింది. లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అందరం కూడా ఒక ధ్యానంలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది అనమాట. మంచి ప్లేస్ అండి. తిరుమలకు వచ్చినప్పుడు తప్పకుండా అందరు కూడా వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. నమో వెంకటేశాయ. ఈ ఆలయానికి జపాలి హనుమాన్ మందిర్ అని పేరెందుకు వచ్చిందో తెలుసుకుందాము. ఈ ఆలయం ఉన్న చోటే జపాలి అనే మహర్షి కొన్ని ఏళ్ళు తపస్సు చేసుకొని హనుమంతుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడంటండి. అందుకని ఈ ఆలయాన్ని జపాలి హనుమాన్ మందిర్ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. దర్శనం చాలా బాగా జరిగిందండి. లాస్ట్ డే అన్ని టెంపుల్స్ కూడా చూసేసుకున్నాము. కొండపైన ఉన్నవన్నీ కూడా. సో జపాలి చాలా మెట్లు ఉంటాయి కదా, పైకి ఎక్కి దిగేసరికి అందరం కూడా అలసిపోయామన్నమాట. సో మా వెహికల్ అనేది మిస్ అయ్యిందండి. అంటే అతని నంబర్ అనేది మాకు కలవట్లేదు. ఇదంతా కూడా దట్టమైన అడవి కదా, సో సిగ్నల్స్ లేవేమో. సో అతని నెంబరు కలవట్లేదు. సో ఏం చేయాలో అర్థం కాక మేము అక్కడ కూర్చున్నాము. మా అత్తయ్య, మా మామయ్య కూతుర్లు అనమాట, మా 3 వదినలు. సో అందరం కూడా ఫన్నీగా జోక్స్ చేసుకుంటూ అక్కడ కూర్చున్నాము. కొద్దిగా అయిన తర్వాత సిగ్నల్స్ వచ్చాయి. సో మాకు వెహికల్ అనేది పక్కకే ఉందన్నమాట. సో వెళ్ళిపోయాము మేము. చాలా హ్యాపీగా చాలా ఫన్నీగా జరిగిందండి మా శ్రీవారి సేవ కానివ్వండి, తర్వాత మేము చేసుకున్న టూర్ కానివ్వండి, మళ్ళీ ఎప్పుడు కూడా మర్చిపోము. చాలా హ్యాపీగా వచ్చి దర్శనాలన్నీ చేసేసుకొని సేవా సదన్కి వచ్చేసినాం అనమాట. ఇంకా అక్కడ ప్యాక్ చేసేసుకొని నెక్స్ట్ కిందకైతే వెళ్తున్నాను. వెళ్ళే ముందు అందరూ కూడా దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళ మాటలు ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు శ్రీవారి సేవకు వచ్చిన తర్వాత, ఇవన్నీ కూడా ఒక్కసారి వాళ్ళని అడిగాను. ఒకసారి వినండి. నమో వెంకటేశాయ. శ్రీవారి సేవ 7 days కంప్లీట్ చేసుకొని ఇప్పుడు కిందికైతే వెళ్తున్నాం అనమాట, అలవేలు మంగమ్మకైతే. సో
కొన్ని వీడియోస్ మిస్ అయ్యాయి. సో ఎవరి వీడియోస్ అయితే నా దాంట్లో ఉన్నాయో వాళ్ళవి మాత్రమే నేను పెడుతున్నాను, వినండి వాళ్ళ మాటలు. మేము ఈసారి రెండోసారి వస్తున్నాం నేను సేవకి. ఫస్ట్ సారి దర్శనం చేసుకున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది నాకు. మళ్ళీ సెకండ్ సారి సేవకు వచ్చినాను. నేను అనుకున్న మొక్కులన్నీ నెరవేర్తా మళ్ళీ థర్డ్ టైం వచ్చి సేవ చేస్తా. ఓం నమో ఫస్ట్ టైం వచ్చినాను, చాలా కష్టంతో వచ్చినాను, వస్తున్నా లేదా అనుకున్నాను, కానీ మా ఆయన ఒప్పుకున్నానికి వచ్చిన సన్నిధిలో పడ్డది. బాగా జరిగింది, సన్నిధిలో నమో వెంకటేశాయ. శ్రీవారి సేవకు వచ్చాము 13 మెంబర్స్. సేవ చాలా బాగా జరిగింది. 7 days సేవ అనేది కంప్లీట్ చేసుకున్నాము. 7 days కంప్లీట్ చేసుకొని కిందికి వెళ్తున్నాము మేము. సో చూడొచ్చు మా గ్యాంగ్ అంతా చాలా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నాము. కానీ అందరి కళ్ళల్లో కొంచెం బాధ అవుతుంది. శ్రీవారి సేవకు వచ్చి కంప్లీట్ చేసుకొని వెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి. అమ్మగారింటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళాలంటే ఎంత బాధ అవుతుందో అందరి కళ్ళల్లో అందరి ఫేస్లలో బాధ చూడొచ్చు. సో శ్రీవారి సేవ అనేది అంత అద్భుతమైనది. సో అందరికీ కూడా స్వామి వరాలు ఇచ్చే పంపిస్తారనమాట. మన కోరికలన్నీ కూడా తప్పకుండా తీరుతాయి. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరి మనసులలో కోరికలు కూడా నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. సో ఇంట్లో ఉన్న మా వాళ్ళందరికీ కూడా ముందు పంపించారు కదా, వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేము అందరం కూడా. చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చూసారు కదా మా జర్నీ, మా హ్యాపీనెస్ చాలా చాలా బాగా జరిగిందండి. చాలా బాగా చేసుకున్నాము శ్రీవారి సేవ. అందరికీ కూడా టెంపుల్ డ్యూటీ అనేది వచ్చింది, సన్నిధిలో కూడా పడిందనమాట. సో చాలా హ్యాపీగా తిరిగి వచ్చాము. ఇలాంటి సేవ మళ్ళీ మళ్ళీ మాకు దొరకాలని అందరం కూడా కోరుకుంటున్నాము. సో స్వామికి మళ్ళీ కూడా దండాలు పెట్టుకుంటూ ఇలాంటి సేవ మాకు ప్రతిసారి ఇవ్వాలని కోరుకుంటున్నాం అనమాట. నమో వెంకటేశాయ. నా ఛానల్లో అన్నీ కూడా టెంపుల్స్కి సంబంధించిన వీడియోసే ఉన్నాయి. స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇలాంటి వీడియోస్ కూడా మీరు చూడవచ్చు. సో అన్ని వీడియోస్ కూడా మీరు చూడాలనుకుంటే మర్చిపోకుండా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఆల్ అని బెల్ గంట ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తేనే నేను పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయండి. సో మర్చిపోకుండా మీరు వీడియోని లైక్ చేస్తే నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు వస్తూ ఉంటాయన్నమాట. సో మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ అనేది చేయండి. ఇంతటి అదృష్టం మాకు మళ్ళీ రావాలని కోరుకుంటూ నమో వెంకటేశాయ. అవునవునవును. గోవిందా గోవిందా. గరుడ వాహన గరుడ వాహన. అక్కడ కనబడుతుంది చూడండి, ఎదురుగా కనిపిస్తుంది గరుడ. అక్కడ మనం చూస్తున్నాం కదా, క్లియర్గా కనబడుతుంది చూడండి. మొత్తం కొండకి గరుడ లాగా మనకి శిలకే ఉందన్నమాట. సో అంతా కూడా న్యాచురల్ చూడండి. మనం దిగుతుంటే కొండ దిగుతుంటే కనబడుతుంది అనమాట. ఓం నమో వెంకటేశాయ.